వారు ఆత్మతోనూ సత్యముతో ఆరాధించినట్లుగా ప్రతి ఒక్కరు చప్పట్లు కొడుతూ హృదయాల్ని స్వరాలిప్పి పాడుతూ చప్పట్లు కొడదాం. నన్ను చూచువాడా నిత్యం కాచువాడా, ప్రతి ఒక్కరు నాతో పాటు కలిసి పాడుతూ చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని స్తుతిద్దాం. నన్ను చూచువాడా నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నాను చుట్టూ నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు, కూర్చుంటుట లేచియుంటుట కూర్చుంటుట లేచియుంటుట
మీ ఘనమైన పాదాలకు వందనాలు నాన్న. మీ శ్రేష్టమైన నామానికి వందనాలు నాన్న. అయ్యా ఇదిగో నాన్న, ఈ మధ్యాహ్న సమయంలో నాన్న మేమందరం నీ పాద సన్నిధికి చేరి ఉన్నాను. అయ్యా అన్ని ఎరిగి ఉండిన వాడు నా తండ్రి. అయ్యా మమ్మల్ని చూచువాడు నీవు నాన్న. మా స్థితిగతులు పరిస్థితులు అన్నీ నాన్న మీకు తెలుసు నా తండ్రి ప్రభా. అయ్యా మీరు కనికరించింది నాన్న. అయ్యా ఈ ఆరాధన నీ పాద సన్నిధికి చేరాలి నాన్న. చేరి వచ్చిన బిడ్డలందరినీ నాన్న నీ పాద సన్నిధికి తీసుకొస్తున్నాను. అమూల్యమైన నీ మాటలు నాన్న వింటుకున్నాను, విని నాన్న అయ్యా నీ బిడ్డల ఆ వాక్యానుసారమైన జీవితాలు నాన్న జీవించగలిగిన జీవితాల సహాయం దయచేయమని మా కొరకు రాని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ శ్రేష్టమైన సమయంలో దయచేసి అందరూ దేవుని వాక్యం వైపు మీ మనసును కేంద్రీకరించాలని ప్రభు పేట కోరుతూ ఉన్నాను. దేవుడు మనల్ని ప్రేమించి తన కృప నీడలో మనల్ని భద్రపరిచినటువంటి దేవుడు. మనల్ని భద్రపరిచినటువంటి దేవుడు ఆయన కృపను బట్టి, ఆయన దయను బట్టి, ఆయన సంకల్పాన్ని బట్టి ఈరోజు మనం ఇక్కడ ఉన్నాం. కాబట్టి ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు విందాం. జాగ్రత్తగా దేవుని మాటలు వినాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనల్ని ప్రేమించి తన కృప నీడలో భద్రపరిచి, తన కృప నీడలో భద్రపరిచి, జాగ్రత్తగా వినండి, ఈరోజు మనల్ని భూమి మీద నిలబెట్టాడు. మనల్ని భూమి మీద నిలబెట్టాడు. ఈరోజు వరకు మనం సజీవంగా ఉన్నామంటే ఆయన కృపది. ఆయన కృప లేనిది, ఆయన సహాయం లేనిది ఒక అడుగు కూడా మనం ముందుకు వేయలేం. ఈ యూట్యూబ్ ద్వారా ఎంతమంది బిడ్డలు దేవుని మాటలు వింటున్నారో, మీరు ప్రపంచంలో ఎక్కడి నుంచి ఈ మాటలు మీరు వింటున్నప్పటికీ ఈ ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ మీరు లైక్ చేయండి. ఈ ఛానల్ 10 మందికి మీరు పరిచయం చేయాలని కూడా ప్రభు పేరట కోరుతూ ఉన్నాను. 10 మందికి మనం పరిచయం చేయడం ద్వారా వారు కూడా దేవుని మాటలు విని దేవుని వాక్యమును అనేక మందికి అందించినటువంటి వారై అవుతారు. దేవుని నామ స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుని మాటలు మనం విందాం. ఈ పరిచర్య నిమిత్తం మీరు ప్రార్థన చేయండి. ఈ పరిచర్యను మీరు ప్రోత్సహించాలని ప్రభు పెట్టుకోడుతూ ఉన్నాను. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి కొద్ది మాటలు మనం దేవుని మాటలు విందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 14వ వచనం. జాగ్రత్తగా దేవుని మాటలు వినాలి. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షాత్తమై లోకమందంతటా ప్రకటింపబడెను. అటు తర్వాత అంతమో వచ్చును. జాగ్రత్తగా దేవుని మాటలు వినాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు
ఈ భూమి మీద పరిచర్య చేస్తున్నటువంటి దినాలలో ఆయన చెప్పినటువంటి ఒక చక్కటి మాట, అదేంటంటే ఒక చక్కటి మాట ఆయన పలికాడు. యేసు ప్రభువారు ఆ భూమి మీద పరిచర్య చేస్తున్న దినాలలో, ఆ దినాలలో ఆయన ఒలివ కొండ మీద కూర్చున్నప్పుడు శిష్యులు ఆయన్ని కొన్ని ప్రశ్నలు అడిగారు. ప్రభువా, నీ రాకడ ఎప్పుడు వస్తుంది నాయన? నీ రాకడకు సంబంధించినటువంటి గుర్తులేంటి ప్రభువా? ఆ డేట్ మాకు తెలియజేయి నాయనా, ఆ రాకడ సమయం ఎప్పుడో మాకు తెలియజేయి అని ప్రభువుని అడిగారు. యేసు ప్రభు వారు చెప్పారు, శిష్యులరా, నా డేటు నేను ఎప్పుడు వస్తానో అది నాకే తెలీదు, మీకేం చెప్పేదే అన్నాడు. అయ్యా వింటున్నారా? శిష్యులు అడిగారు యేసు ప్రభుని, మీరు ఎప్పుడు వస్తారు? మీరు రాకడికి యుగ సమితికి సూచనలు ఏంటి? మీరు ఎప్పుడు వస్తారో ఆ డేట్ మాకు తెలియజేయండి అన్నారు. అన్నప్పుడు ప్రభు అన్నాడు, నేను ఎప్పుడు వస్తానో నాకేం తెలియదు, మీకేం చెప్పాను అన్నాడు. కానీ నేను ఎప్పుడు వస్తానో నాకు తెలియదు. అపోస్తలుల గారు 1వ అధ్యాయంలో అదే ఉంది. కాలములను సమయములను తండ్రి స్వాధీనములో ఉన్నాయి, అవి తెలుసుకోవడం మీ పని కాదు. నేను ఎప్పుడు వస్తానో అదైతే నేను మీకు చెప్పలేను, కానీ నేను రాబోయే ముందు ఈ భూమి మీద ఏం జరగద్దో మీతో చెప్తానన్నాడు. అర్థమవుతుందా మీకు? నేను ఎప్పుడు వస్తానో ఆ డేట్ నాకు తెలియదు, మీకు చెప్పలేను. అయితే నేను రాబోయే ముందు ఈ భూమి మీద ఏం జరుగుతాయో చెప్తాను. అవి జరిగినప్పుడు, అవి మీరు చూసినప్పుడు నేను వచ్చినట్టు నేను రాబోతున్నానని మీరు అర్థం చేసుకోండి అన్నాడు. వీళ్ళరా, జాగ్రత్తగా గమనిస్తే అనేక విషయాలు చెప్పాడు. జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము, అక్కడక్కడ కరువులు, భూకంపాలు, యుద్ధాలు, ఒకరి మీదకి ఒకరు కొట్లాడుకోడు, పొరుచుకోవడాలు, ఎన్ని జరుగుతాయి. అవన్నీ చెప్పాడు. ఇంకా ఏం చెప్పాడు? నేను రాబోయే ముందు మనుషులలో ప్రేమ చల్లారిపోతుంది. ఎందుకు చల్లారిపోతుంది అని అంటే, అక్రమం విస్తరించిపోతుంది. ఏం విస్తరించిపోతుంది? అక్రమం అంటే ఏంటి? క్రమము కానటువంటి దాన్ని అక్రమం అంటారు. అక్రమం విస్తరించడం ద్వారా అనేకుల ప్రేమ ఏమైపోద్ది? చల్లారిపోద్ది అన్నాడు. అని చెప్పి లాస్ట్లో ఒక మాట చెప్పాడు. ఈ రాజ్య సువార్త, ఏ రాజ్య సువార్త? ఇదిగో 2025 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు మనం ప్రకటిస్తున్నాం చూసారా, ఈ రాజ్య సువార్త. ఈ రాజ్య సువార్తలో ఏ సువార్తలు ఉన్నాయి? యేసు క్రీస్తు వారు కూర్చున్నటువంటి మొదటి రాకడకు సంబంధించినటువంటి సువార్త, ఆయన భూమి మీద చేసినటువంటి పరిచర్య సువార్త, ఆయన శిలువ సువార్త, ఆయన మరణ సువార్త, ఆయన పునరుద్ధానం కూర్చున్నటువంటి సువార్త, ఆయన ఆరోహణము కూర్చున్నటువంటి సువార్త, రేపు ఆయన రాకడ కూర్చున్నటువంటి సువార్త. రేపు ఆయన రాబోతున్నాడు తెలుసా బాబు. ఈరోజు ఇక్కడ మనం ఎందుకు కూర్చొని ఉన్నాం? ఈరోజు మన విశ్వాసం ఏంటి? ఈ సువార్తను ఎందుకు ప్రకటిస్తున్నాం? ఈ సువార్తను ఎందుకు ఇక్కడ నొక్కి బోధించి ఎందుకు చెప్తున్నాం? కారణం ఏంటి? ఎప్పుడైనా ఆలోచన చేశారా? కారణం ఏంటంటే, ఈరోజు మీరు ఎక్కడెక్కడో తిరిగి ఏదేదో పనులు చేసి ఏదేదో కార్యక్రమాల్లో పాలుపంపులు పొందినప్పటికీ దైవ సేవకురాలుగా మీకు ఎందుకు చెప్తున్నా? ఏమని? మీరు మారాలి, మీరు మార్పు నొందాలి. మీరు మార్పు నొంది చిన్న బిడ్డల వంటి వారైతే పరలోక రాజ్యంలో ప్రవేశించిన ప్రభువు చెప్పాడో ఆ విధంగా మీ జీవితాలు మార్చుకోవాలని ఎందుకు చెప్తున్నామంటే, ఊరికే కాదు మీకు చెప్పేది. ఈ యూట్యూబ్ ద్వారా చూస్తున్నటువంటి ప్రియ జనాంగమా, మీరు మారాలని ఎందుకు చెప్తున్నామో తెలుసిన? మీరు మారితే ఒక రోజు ప్రభు రాబోతున్నాడు. ఎవరు రాబోతున్నారు? అయ్యా చెప్పండి, ఎవరు రాబోతున్నారు?
ప్రభు రాబోతున్నాడు, యేసయ్య రాబోతున్నాడు. ఎవరి కొరకు? అందరి కొరకు కాదు ప్రసాదు, అందరి కొరకు కాదు. ఎవరి కొరకు రాబోతున్నాడు? మార్పు చెందినటువంటి వాళ్ళ కోసం రాబోతున్నాడు. దేవుని నామ స్తోత్రం కలుగును గాక. మార్పు చెందినటువంటి వారి కోసం రాబోతున్నాడు. ఎందుకు రాబోతున్నాడు? ఈ భూమి మీద నుండి తీసుకుపోయి తన రాజ్యములో ఉంచుకోవడానికి రాబోతున్నాడు. ఎంత గొప్ప పని అంటే ఇది, ఎంత గొప్ప విషయం. ఈ భూమి మీద నిజంగా నువ్వు మారి, నీ మనసు మార్చుకొని, నీ జీవితాన్ని మార్చుకొని, నీ జీవితం రూపాంతరం చెంది నువ్వు మారి ఉంటే ఒకరోజు ప్రభు మధ్యమాకాశమునకు వచ్చి, పరలోకము నుండి మధ్యమాకాశమునకు వచ్చి పూరబోతపోతున్నాడు. ఎవరి కోసం తెలుసా? మార్పు చెందినటువంటి వాళ్ళ కోసం, మారిన వాళ్ళ కోసం. దైవ సేవకుడు, సేవకురాలు లేదు దేవుని బిడ్డలు, ఇదిగో దేవుడు తన ఆత్మ చేత అభిషేకించి నిలబెట్టి వాడుకుంటున్నప్పుడు ఎవరైతే దేవుడే నాతో మాట్లాడుతున్నాడు, దేవుడే నన్ను దర్శిస్తున్నాడు, దేవుడే నన్ను హెచ్చరిస్తున్నాడని ఆ సువార్తను విని ఎవరైతే మారుతారో వాళ్ళని తీసుకోవడానికి రాబోతున్నాడు బాబు. వాళ్ళని తీసుకోవడానికి రాబోతున్నాడు. మరి నిన్ను తీసుకుపోవాలంటే ప్రభు నువ్వేం చేయాలి? మరలా మారకూడదా? చెప్పయ్యా, నువ్వు మరలా మారకూడదా? ప్రభు నిన్ను తీసుకుపోయేదానికి రాబోతున్నాడు. ఎప్పుడు తీసుకుపోతాడు ఆయన? నువ్వు మారాలి, నువ్వు మారాలి. అందుకని ప్రభు ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఈ రాజ్య సువార్త. ఏ రాజ్య సువార్త? ఆయన గురించినటువంటి వార్త సకల జనులకు, సకల జనులకు. మీకు ఒక మాట చెప్పమంటారా? ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మానవ జాతి మొత్తం రేపు ఆయన ముందు నిలబడబోతున్నారు. తీర్పులో నిలబడబోతున్నారు. ఏ ఒక్క మనిషి కూడా ప్రభువా నీ గురించి నాకు తెలియదు నాయనా, నీ గురించి నాకు తెలియదు ప్రభువా, ఎవరు చెప్పలేదయ్యా అనే సౌండ్ రాకూడదు. అది దేవుని ప్రణాళిక. చూసారా, దేవుని ప్రణాళిక అంటే భూమి మీద ఎవరున్నారు చెప్పండి? చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చదువు లేని వాళ్ళు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, పేదవారు ఉన్నారు, ఇళ్ళలో జీవించే వాళ్ళు ఉన్నారు, చెట్ల కింద జీవించే వాళ్ళు ఉన్నారు, ఫ్యాన్ కింద ఉండే వాళ్ళు ఉన్నారు, చెట్టు కింద ఉండే వాళ్ళు ఉన్నారు, ఆదివారం వస్తే మంచి భోజనం చేసే వాళ్ళు ఉన్నారు, ఆహారం లేకుండా గింజన్నం తిని ఉన్నవాడితో నీళ్లుగా కడుపుకొని నింపుకునేటువంటి వాళ్ళు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. చాలా మంది కోయిల్లో, అడవుల మధ్య, కోయవారు అడవుల మధ్య, చెట్ల మధ్య, రకరకాలుగా భయంకరమైనటువంటి కొండ ప్రాంతాలలో అనేక రకాలైనటువంటి జనాంగం ఉన్నారు. డబ్బున్నోడు ఉన్నాడు, లేనోడు ఉన్నాడు, నిరుపేద ఉన్నాడు, ధనవంతుడు ఉన్నాడు, పాపం చేసేవాడు ఉన్నాడు, దొంగతనం చేసేవాడు ఉన్నాడు, నరహత్యలు చేసేవాడు ఉన్నాడు. ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. అయితే ప్రతి ఒక్కరికి దేవుని సువార్త ఏం చేయబడాలి? అందాలి. ఆయన ముందు నిలబడినప్పుడు ప్రభువా నీ గురించి నాకు ఎవరు చెప్పలేదయ్యా అనే మాట రాకూడదు. అందుకనే ఈరోజు పరిశుద్ధాత్ముడు ఎన్నో విధాలుగా దేవుని సువార్త వినిపిస్తున్నాడు. సంఘాల ద్వారా వినిపిస్తున్నాడు, సభల ద్వారా వినిపిస్తున్నాడు, సీడీల ద్వారా వినిపిస్తున్నాడు, క్యాసెట్ల ద్వారా వినిపిస్తున్నాడు, వ్యక్తిగతంగా సువార్త ప్రకటించబడుతుంది, వీధి సువార్త ద్వారా సువార్త ప్రకటించబడుతుంది, కరపత్రాల ద్వారా సువార్త ప్రకటించబడుతుంది, వాట్సాప్ ద్వారా సువార్త ప్రకటించబడుతుంది, యూట్యూబ్ ద్వారా సువార్త ఫేస్బుక్ ద్వారా సువార్త ప్రకటించబడుతుంది, ఇన్స్టాగ్రాముల ద్వారా, ట్విట్టర్ల ద్వారా రకరకాలుగా సువార్త అందించబడుతూ ఉంది. ఈరోజు ఒక వాక్యం ఇక్కడ నిలబడి చెప్పామంటే ప్రపంచంలో ఉన్న 235 దేశాల్లో ఎక్కడి నుంచైనా, ఏ మూల నుంచైనా నువ్వు చూడవచ్చును. దేవుడు ఆ విధంగా వినిపిస్తున్నాడు. కారణం ఏంటి?
నాకు తెలియదు, యేసయ్య గురించి నాకు తెలియదు, నాకెవరు చెప్పలేదు, నాకెవరు చెప్పలేదు అనే మాట ఆ సౌండ్ వినపడకూడదు. నువ్వు ఆయన్ని నమ్ముకున్నా నమ్మినా, నువ్వు ఆయన్ని నమ్మినా నమ్మకపోయినా, నువ్వు మారినా మారకపోయినా, యేసయ్య ఉద్దేశం ఏంటంటే ఆయన గురించి నీకు తెలియపరచాలా. ఏం తెలియపరచాలా? ఆయన ఎందుకు వచ్చాడా, ఎలా వచ్చాడా, వచ్చిన ఆయన నీ కోసం ఏం చేశాడా, చేసినటువంటి ఆయన నీ పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడా, నీ పట్ల ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడా, నిన్ను ఎలా కాపాడుతున్నాడా, నిన్ను ఎలా నడిపిస్తున్నాడా, నిన్ను ఎలా ఆదుకుంటున్నాడా, అవన్నీ నీకు తెలియజేయాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. నీకు తెలియజేయాలి ఆయన. అందుకనే ఈ సువార్త ప్రకటించబడుతూ ఉన్నది, ఈ సువార్త వినిపించబడుతూ ఉన్నది. ఈ రోజుల్లో మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే, క్రైస్తవం అని అంటేనే యేసు ప్రభు నమ్ముకోండి అయ్యానంటే, యేసు ప్రభు దగ్గరికి రండి అయ్యానంటే ఏమంటున్నారు? యేసు ప్రభు నమ్ముకోవాలా? యేసు ప్రభు అమెరికా వాళ్ళ దేవుడండి. ఎవరు దేవుడు అంటే? యేసు ప్రభు అమెరికా వాళ్ళ దేవుడు అంట. యేసుక్రీస్తు బ్రిటిష్ వాళ్ళ దేవుడు అండి. యేసుక్రీస్తు తెల్లవాళ్ళ దేవుడు అండి. యేసుక్రీస్తు మన దేశానికి సంబంధించిన దేవుడు కాదండి. ఎవరు చెప్పాడు రా బాబు నీకు? ఎవరు చెప్పాడు? అపోస్తలుల కార్యం 10:36 ఏముంది? యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన ఒక మనిషి కోసం రాలేదు, ఒక దేశం కోసం రాలేదు, ఒక వర్గం కోసం రాలేదు, ఒక ప్రాంతం కోసం రాలేదు, అందరి కొరకు వచ్చాడు ఆయన. దేవుని నామ స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు అందరి కొరకు వచ్చాడు. ఆయన అందరికి సంబంధించిన దేవుడు. ఆయన అందరి కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన అందరి కొరకు సిలువను మోసాడు. ఆయన అందరి పాపాలు కలవరగుడి సిలువలో భరించాడు. అందరి కొరకు ప్రాణం పెట్టి 3వ దినాన్ని ఆయన ఏం చేశాడు? లేచడం లేదా? లేచడం లేదా? కొందరి కొరకు లేచాడు ఆయన. కొందరు కొరకు లేచాడా? అందరి కొరకు లేచాడా? కొందరు కొరకు వచ్చాడా? అందరి కొరకు వచ్చాడా? ఈరోజు మన వాళ్ళు ఏమంటున్నారు? క్రిస్టియానిటీ అంటేనే, క్రైస్తవం అంటేనే అదొక పరమతకు సంబంధించినటువంటి మతం అంటున్నారు. బాబు, క్రైస్తవం అనేటువంటిది మతము కాదు నాయన. క్రైస్తవం అనేటువంటిది మార్గము. క్రైస్తవం అనేటువంటిది మతము కాదు, మార్గము. ఎక్కడికి మార్గము? పరలోకానికి మార్గము. దేవుని స్తోత్రం కలుగును గాక. పరలోకానికి మార్గము. మరి ఆ మార్గంలో నువ్వు జీవిస్తున్నావా? ఆ మార్గం వైపు నువ్వు ప్రయాణం చేస్తున్నావా? ఆ మార్గాన్ని నువ్వు ఎన్నుకొని ఉన్నావా? చెప్పు. ఆ మార్గాన్ని నువ్వు ఎన్నుకొని ఉన్నావా? మీకు ఒక మాట చెప్పంటారా? ఈరోజు మన వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, సువార్తను ప్రకటించి మీటింగ్లు పెట్టి దేవుని మాటలు చెప్పి దేవుని ప్రకటిస్తుంటే ఈ క్రైస్తవులు చంపేస్తే ఈ సువార్త ఆగిపోద్దులే అనుకుంటున్నారు చాలామంది. అయ్యా వినండి, ఈ యూట్యూబ్ ద్వారా కూడా వినండి. ఈ క్రైస్తవులు చంపేస్తే, వీళ్ళు లేకుండా చేస్తే ఈ క్రైస్తవం ఆగిపోతుందని అనుకుంటున్నారు. ఇది 2025 నుంచి జరుగుతుంది, ఇప్పటి నుంచి కాదు. మిషనరీలు వచ్చారు, యేసుక్రీస్తు శిష్యులు వచ్చారు, చంపారు వారిని కూడా. ఎంతో మంది బిడ్డలను చంపేశారు. ఎంతో మంది బిడ్డలు చంపేసి సంఘాలు పడగొట్టి ఎంతో మందిని నాశనం చేశారు. సంఘాలు పడగొట్టారు, సేవకులు చంపారు, సేవకుల బిడ్డలను చంపారు, సభలు పెట్టకుండా ఆటంకాలు కలిగించారు, చర్చిలు కట్టకూడదని పర్మిషన్లు వస్తున్నాయి, ఎన్నో రకాలు వస్తున్నాయి. ఈరోజు ఒకటి గుర్తుపెట్టుకో, ఇది ఆగదు, ఎట్టి పరిస్థితుల్లో ఆగదు ఈ సువార్త. ఎందుకో తెలుసిన, దీన్ని ప్రారంభించినటువంటి వాడు దేవుడు. మార్కు సువార్త 1:1 ఉంది,
దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ సువార్త ప్రారంభమైంది. బాబు, ఎవరి ద్వారా ప్రారంభమైంది ఈ సువార్త? యేసుక్రీస్తు ప్రారంభించాడు ఈ సువార్త. దీన్ని ప్రారంభించింది ఆయన, దీన్ని కొనసాగించేవాడు ఆయన, దీన్ని ముగించేవాడు కూడా ఆయనే. దేవుని నాకు స్తోత్రం కలుగును గాక. ఎవడు దీన్ని ఆపలేడు, ఏ మనిషి వల్ల కాదు. ఇప్పుడు నన్ను చంపేశారక నాలాంటి 10 మందిని లేపుతారు దేవుడు. ఎంతమందినే? 10 మందిని కాదు, 100 మందిని లేపుతాడు దేవుడు. ఇప్పుడు దైవ సేవకులు చనిపోయారు, అక్కడ ఆయన చనిపోయాలనుకుంటున్నారు చాలా మంది. అలాంటి వాళ్ళు దేవుడు 100 మంది లేపుతాడు. దేవుని పని ఆగదు, ఆగే ఛాన్సే లేదు. ఒకవేళ ఆగిపోయేదైతే ఈ సువార్త ఆగిపోయి ఈ సంఘాలు పడగొట్టబడిపోయి ఈ యొక్క దేవుడి యొక్క రాజ్యం విస్తరణ ఆగిపోయేదండి. ఇప్పుడు కాదు, 2000 సంవత్సరాల కిందట ఆగిపోయేది. తెలుసునా మీకు? అసలు సువార్తను ఏమంటారు గ్రీకులో? డొనామస్ అంటారు. మూలం ఏమంటారు చెప్పండి? డొనామస్ అంటే అర్థం ఏంటి? ప్రచండమైన శక్తి కలిగింది సువార్త. శక్తి కలిగిన దాని ముందు శక్తి లేని వాళ్ళు నిలబడితే ఏమవుతారయ్యా మీరు చెప్పండి. ఇప్పుడు ఒక నదీ ప్రవాహంలాగా నీరు కొట్టుకొస్తూ ఉంది, ఒక నదీ ప్రవాహంలాగా వరద వస్తూ ఉంది. మనం వెళ్ళి మట్టి పోసో ఇసుక పెట్టో లేకపోతే కట్టలు కట్టి నిలబడితే అది నిలబడుతుంది. అది ఆ ప్రవాహం ముందు మనం పోయి అడ్డు నిలబడితే ఆ ప్రవాహం ఆగుతుందా? ఆగుతుందలే. నిలబడినాడు అడ్డు లేకుండా పోతాడు. అవునా కదా? అలాంటిది దేవుని సువార్త. దేవుని సువార్త ఆగదు. కానీ ఈ దేవుని సువార్త కోసము, ఈ దేవుని సువార్త చెప్పడానికి ఎంతో మంది భక్తులు, ఎంతో మంది మిషనరీలు, ఎంతో మంది దేవుని బిడ్డలు వాళ్ళ జీవితాన్ని ఉన్నపలంగా పెట్టేశారు. ఈ మధ్యకాలంలో ఒక దైవ సేవకుడు చనిపోయాడు. ఆయన గురించి ఎంతో మంది ప్రతి ఒక్కరూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఏమని? మేమే ఈ విధంగా చేసామని స్టేట్మెంట్లు ఇస్తున్నారు. బాబు, ఈ సువార్త ఆగుతుందా? ఆగే ఛాన్సే లేదు, ఆగే ప్రసక్తే లేదు. ఒకవేళ నువ్వు ఉండకపోవచ్చు, నేను ఉండకపోవచ్చు, ఈ సువార్త ఆగుతుంది. దీన్ని ఆపే శక్తి ఎవరికి లేదు. నువ్వేం చేయాల్సిన? ఈ సువార్త నమ్మాలి. దైవ సేవకులు ప్రవీణ్ అన్న గారు ప్రభు దగ్గరికి వెళ్ళిపోతే ఒక సతీమణి ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చింది. అదేంటో తెలిసిన? నా భర్త ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు, ప్రభు పిలుచుకున్నాడు, వెళ్ళిపోయాడు, ప్రభు క్షమించాడు, నేను క్షమిస్తున్నాను, మీరు కూడా క్షమించండి. ఇప్పటి నుంచి అనేక మంది ప్రవీణ్ గారు లేయాలి ఇక్కడ అని అన్నాడు. ఎంతమంది సాక్ష్యం అది? ఎవరు చెప్తారా ఆ మాట? ఎవరు చెప్తారు? ఈరోజు మనం ఒక దెబ్బ కొడితే తిరిగి కొట్టేదాకా ఒప్పుకోవట్లే ఈరోజు. అవునా కదా? ఒక మాట అంటేనే తిరిగి అనేంత వరకు ఓపిక పట్టలేని పరిస్థితి దినాలలో మనం ఉంటున్నాం. అలాంటిది నా భర్తను ఇదిగో ఈ విధంగా అయింది, నేను క్షమించేస్తున్నాను, దేవుడు క్షమించాడు, నేను క్షమిస్తున్నాను, మీరు కూడా క్షమించండి. గ్రాహం స్టైన్స్ అనేటువంటి గొప్ప దైవ సేవకుడు ఆస్ట్రేలియా నుంచి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? మన దేశంలోకి వచ్చాడు, ఒరిస్సాకి. ఒరిస్సా రాష్ట్రం పేరున్నారా? ఒరిస్సా రాష్ట్రం పేరున్నారుగా మీరు. ఎవరి దగ్గరకు వచ్చాడు తెలిసిన? కుష్ఠరోగుల మధ్యకు వచ్చాడు. కుష్ఠరోగుల మధ్యకు వచ్చి వాళ్ళకి చదువు చెబుతూ, వాళ్ళకి దేవుని ప్రేమను ప్రకటిస్తూ, వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తూ, వాళ్ళకి దేవుని ప్రేమను వ్యక్తం చేస్తూ ప్రకటిస్తూ ఉంటే జరిగిన సిచ్యువేషన్ ఏంటో తెలిసిన? ఒకరోజు తాను తన బిడ్డలు సువార్తకెళ్ళి
వస్తూ ఉంటే రాత్రిపాటు పొద్దుపోయిందని కొనుక్కొని జీబులో రెస్ట్ తీసుకుంటుంటే కొన్ని శక్తులు ఏం చేసిన అతని బిడ్డల మీద ఆ జీప్ మీద పెట్రోల్ పోసి కాల్చి చంపేశారండి. వాళ్ళ సతీమణి నిలబెట్టారు న్యాయస్థానం ముందు. ఏం చెప్పిందో తెలుసిన, అమ్మా తల్లి, నీ భర్తను నీ బిడ్డలను చంపినటువంటి వారిని మేము పట్టుకున్నాం, వాళ్ళు ఏం చేయమంటావు చెప్పండి అని అంటే, దేవుడు వారిని ప్రేమిస్తున్నాడు, నేను ప్రేమిస్తున్నా, దేవుడు వారిని క్షమిస్తున్నాడు, నేను క్షమిస్తున్నా, వదిలేసేయండి వారిని అనింది. బా చూసారా, ఎక్కడి నుంచి వచ్చిందా ఈ ప్రేమ? ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని దగ్గర నుంచి వచ్చింది తల్లి. క్రైస్తవుల్ని దేశాన్ని నాశనం చేస్తున్నారా? క్రైస్తవులని దేశాన్ని పాడు చేస్తున్నారా? క్రైస్తవులని దేశం పట్ల మేలు చేస్తున్నారు. ఒక వర్షాలు వచ్చాయంటే, వరదలు వచ్చాయంటే, భూకంపాలు వచ్చాయంటే, కరోనా లాంటి వైరస్లు వచ్చాయంటే, లేదా ప్రపంచం మీదకి వక్రతలు వచ్చాయంటే, భయంకరమైన పరిస్థితులు వచ్చాయంటే, నీ కోసం, నీ ప్రజల కోసం, నీ దేశం కోసం, నాయకుల కోసం ప్రార్థన చేసేవాడు క్రైస్తవుడయ్యా. క్రైస్తవుడు మరి నువ్వేం చేస్తున్నావు? క్రైస్తవుడు నీ మేలు కోరేవాడు, క్రైస్తవుడు నీ క్షేమం కోరేవాడు, క్రైస్తవుడు నీ యొక్క మేలు కోరి నిన్ను దేవుని దగ్గరకు చేర్చేవాడు. మరి నువ్వేం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు నువ్వు? ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షాత్తమై లోకమందంతటా ప్రకటింపబడను. అటు తర్వాత ఏమొస్తుందంట? అంతమొస్తుంది. ఎన్ని హత్యలు జరిగినా, ఎంతమందిని చంపేసినా, ఎన్ని చర్చలు పడగొట్టినా, ఎన్ని స్వార్థ సభలు జరగకుండా ఆపివేసినా, ఎన్ని పరిస్థితులు ఆటంకం కలిగించినా, దేవుడు అనుకున్న టార్గెట్ పూర్తయ్యేంత వరకు ఈ స్వార్థ ఆగదు. ఆగే ఛాన్స్ లేదు. దేవుని టార్గెట్ పూర్తయిన తర్వాత ఈ సువార్త ఆగుతుంది. ఎందుకు తెలిసిన? అప్పుడు ఆయన వస్తాడు, తన బిడ్డలు తీసుకుపోతాడు, భూమి మీద సువార్త ఆగిపోతుంది. దేవుని నామ స్తోత్రం కలుగును గాక. మరి అసువార్తను నమ్మున్నావా? అసువార్త కొరకు నువ్వు నమ్మి, నా కొరకు ఆయన ఈ భూలోకానికి వచ్చాడు, నా కొరకే తన ప్రాణం పెట్టాడు, నా కొరకే రక్తం కార్చాడు, నా కొరకే దెబ్బలు తిన్నాడు, నా కొరకు అవమానపరచబడ్డాడు, నా కొరకే ప్రాణాన్ని పెట్టి తిరిగి లేచాడు, తిరిగి రాబోతున్నాడు. నమ్ముతున్నావా? ప్రియమైన బిడ్డ, ఈ యవన జీవితం, మీ తల్లులారా, మీ యవన జీవితాలు దేవుని కొరకు సమర్పిస్తున్నారు. లోకంలో ఉన్న కోరికల నిమిత్తమా, లోకంలో ఉన్న ఆశల నిమిత్తమా, ఈ భూలోకంలో సుఖభాగాల నిమిత్తమా? ఈ కొద్ది కాలమే అయ్యి ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడవలసిన వాళ్ళమే. మరి లోకం విడిచిన తర్వాత ప్రభు దగ్గరకు నువ్వు నేను పోవాలనంటే నమ్మకంగా దేవుని కొరకు నిలబడాలా. నమ్మకంగా దేవుని కొరకు నిలబడదాం. దేవుని సువార్తను ప్రకటిద్దాం. దేవుని రాజ్య విస్తరణ కొరకు పనిచేద్దాం, ప్రయాసపడదాం, కష్టపడదాం. ఈ శ్రమలు, బాధలు, కష్టాలు, ఇబ్బందులు, ఈ ప్రతికూల పరిస్థితులు కొంతకాలమే. ఇదిగో త్వరలో ప్రభు రాబోతున్నాడు. ఆయన మనం అందరం ఎదుర్కొందాం. అలా చేయటం అట్టి కృపణ పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయును కాక. ఆమేన్. దయచేసి అందరూ మోకరించుకుని ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించాలి, ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నా కోసం ఈ లోకానికి వచ్చావు, నా కొరకు ప్రాణం పెట్టావు, నా కొరకు బలి అయిపోయావు, తిరిగి రాబోతున్నావు నాయన. అయ్యా, తిరిగి రాబోతున్నావు, కరిగిరించండి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మీ పాదాలకు వందనాలు. మమ్మల్ని ప్రేమించి మా జీవితాల్లో మీరు ఇచ్చిన శ్రేష్టమైన దినం, సమయం గడియని బట్టి వందనాలు. మీ కృప కొరకు మేము ఎదురు చూస్తున్నాం. మీ సహాయం మాకు దయచేయమని, ఈ బిడ్డలందరినీ మీరు దీవించమని, ఈ కుటుంబాలు దీవించమని, ఇప్పుడు ఎత్తబడినటువంటి వాక్యం ఒక్కొక్కరు హృదయాలు ఫలింపజేయమని, ఈ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డను దీవించమని, ప్రాణ బిడ్డలకు క్షమించమని, ఈ వాక్యం ద్వారా అనేకల హృదయాల కార్యం జరిగించమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాను తండ్రి.